ఈరోజు ఎలాగైనా విషయం అమ్మగారికి చెప్పేయాలి, లేకపోతే చాలా పెద్ద ప్రమాదమే జరుగుతుంది. ఏమే పనంతా అయిపోయిందా? బాగా జాలీగా నవ్వుకుంటూ కూర్చున్నావు. ఏమే పని అయిపోయిందా లేదా? మళ్ళీ ఏమన్నా చెప్పడానికి బొట్లు పెట్టి అన్నీ చేసుకుంటూ కూర్చోవాలమ్మా అని. అమ్మగారు పని అయిపోయింది, కానీ మీకు ఒక విషయం చెప్పాలండి. 2 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను, మీకు చెప్పాలని మీరు కనపడలేదు. ఏదైనా ఊరికి పోయింటారులే అని చెప్పి నేను కూడా ఊరికే ఉన్నాను అమ్మగారు, ఏం మాట్లాడలేదు. ఏం విషయం చెప్పాలి? ఆ చైర్ తెచ్చి ఇక్కడ కూర్చొని వింటాను. నాకు నిలబడకి చేత కాదు, నువ్వేమో కింద కూర్చున్నావు. నీ సరిగా నేను కూడా కింద కూర్చోవాలంటావా? ఎదురు ఓ చైర్ తెచ్చేయాలని తెలుదా వచ్చేదే? నీకు ప్రతిదీ చెప్పుకుంటూ కూర్చోవాలంటే అయ్యలేదు. మాకి చైర్ తెచ్చి ఇక్కడ వేసి పెట్టిండు, అంత క్లీన్గా చేసినాక పనంతా ఒక చైర్ తెచ్చి ఇటు పెడితే బాగా కూర్చుంటాం కదా, కొంచెంసేపు హాయిగా రెస్ట్ తీసుకునేకి. ఓ చైర్ తెచ్చి ఇటు పెట్టుకో. చెప్పు, ఏమి కథ అనేది? ఎప్పుడు ఏమో ఒకటి కథ చెప్తానే ఉంటావా? మేము నీ కథ వినాలంటే చైర్లు వేసుకొని కూర్చొని మరి నీ కథ వినాల్సి వస్తుంది. చెప్పు, ఏంది నీ కథ? అమ్మగారు, చాలా సీరియస్ విషయం మాట్లాడుతున్నాను, మరేమనుకోకండి. ఉండేదే మాట్లాడుతున్నాను అమ్మగారు. కానీ నేను ఏది పుట్టించుకొని ఇంకా ఏది ఆశించి కానీ ఏది మాట్లాడట్లేదు. మీ దగ్గర చెప్పడం తప్పట్లేదు. ప్లీజ్ అమ్మగారు, నేను చెప్పేది నిజమే చెప్తున్నా, నమ్మండి నన్ను. అసలు విషయమే చెప్పకుండా నమ్మండి చెబుతున్నాను. అట్లా చెబుతున్నాను ఇట్లా చెబుతున్నాను అంటే ఎట్లా వినేది, నమ్మేది? చెప్పేది సరిగా సూటిగా చెప్పేసేయాల. అది ఇట్లా నాంచుకుంటూ చెప్తే నాకు చాలా కోపం వస్తుంది. చూడుగా చెప్తున్నాను నీకు. చెప్పు, ఏమది మాట? అమ్మగారు, అది ఏం లేదు. అయ్యగారు చాలా తేడాగా ప్రవర్తిస్తున్నారండి. ఏందో కొంచెం వేరేలా ప్రవర్తిస్తున్నారు. అంటే ముట్టుకునేకి వస్తున్నారు, అలా ప్రవర్తిస్తున్నారు. నాకు అలా అస్సలు నచ్చట్లేదు అమ్మగారు. ప్లీజ్ అమ్మగారు, నిజమే చెప్తున్నాను. ఇలా చేస్తున్నారు అయ్యగారు. నేనేం చెయ్యాలండి? మీరే సర్ది చెప్తారేమో అని ఇప్పుడు మీ దగ్గర నేను అన్ని విషయాలని చెప్పాల్సి వస్తుంది. పనికి రాకుండా నీకు మా పాపం ఫోన్లోని పని నేర్పిస్తే నీకు కష్టాల్లో ఉన్నావని చెప్పి ఇష్టం వచ్చినంత మాట్లాడతావేమే నువ్వు. మా వారి గురించి ఏమనుకున్నావు నువ్వు? ఏం చెప్పి నువ్వు పనిలోకి చేరినావే నువ్వు? అసలు పనిలోకి ఏమని చెప్పి చేరినావు నువ్వు? ఇంత ఆటలాడుతున్నావా నువ్వు? నంగనాచకుండా నువ్వు? ఎంత ధైర్యమే నీకు? ఇంత గలీజు మాటలు మాట్లాడుతున్నావేమే, గలీజు ముండా నువ్వు. ఏమనుకున్నావు అసలు? ఏం పడితే అది మాట్లాడినా కూడా సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నావా నువ్వు? నీ అట్లా దాన్ని చెప్పులు పెట్టే దగ్గర ఇడియాల నీకు. అట్లా దాన్ని నేను పాపం పోన్లే అని ఇంట్లో చేర్చుకున్నాను. అయినా కూడా విశ్వాసం లేనిది నీకు. విశ్వాసం లేని కుక్కలకన్నా చేస్తున్నావు. కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది ఒక ముద్ద అన్నం పెడితే. మీ అట్లా వాళ్ళకి విశ్వాసం లేని వాళ్ళు మీరు. ముద్ద పెట్టినా ఏంది విశ్వాసం లేదు, ఏం లేదు నీకు. మా వారి గురించి తప్పుగా మాట్లాడతావా నువ్వు? ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి వచ్చి మా ఇంట్లో పనిచేసి మా వారిని అంటావా నా ఎదురుగడి? అసలు భయం భీతి అనేది ఏమైనా ఉందా నీకు? అసలు భయం లేదు, భీతి లేదు, ఏం లేదు నీకు. అసలు ఎట్లా మాట్లాడుతున్నావు? ఇట్లా మాట్లాడినావు అసలు? ప్రూఫ్ చూపియే నాకు, ప్రూఫ్ చూపియాలి నువ్వు. ఇంత గలీజ్గా మాట్లాడినప్పుడు మా వారి గురించి నువ్వు ప్రూఫ్ చూపించాల. ప్రూఫ్ కానీ చూపించకుండా ఉన్నావు అనుకో, పోలీసులకే పట్టిస్తాను నీకు, బాగా చెప్తున్నా. ఇంత దొంగతనం చేసి పారిపోతుంటే పట్టించినాను నేను. పట్టించిందంటే మీకు మా పట్టిస్తున్నాను సార్ అని చెప్పి దొంగతనం మోపుతాను నీ మీద. బాగా చెప్తున్నాను నీకు. ఎక్కువైపోయింది పాపం, ఫోన్లే అన్నట్లల్లా చాలా ఎక్కువైపోయింది. ఏమి ప్రూఫ్లు చెప్పి నాకు ఫస్ట్ నువ్వు ముట్టుకున్నాడు అని చెప్తున్నావే మా వారి గురించి. అంత చీట్లతో కనబడుతున్నామా నీకు? ఎవరిని పడితే వాళ్ళని ముట్టుకునేకి?
అంటే అయ్యగారు చీప్ వాళ్ళే కాకుండా డబ్బులుండే వాళ్ళనే ముట్టుకుంటారా అమ్మగారు? ఏ ఏమే నకరాల మాటలు మాట్లాడుతున్నావు? ఇంతలా చెప్పినా ఒక్కేటి కొట్టించుకున్నా కూడా అరువు లేదానికి, అరువు లేకుండానా? అరువు ఉందానికి బుద్ధి గడ్డి తినిందా ఏమన్నానికి? గడ్డి తిని బతుకుతున్నావా, అన్నం తిని బతుకుతున్నావా నువ్వు? ఇన్ని మాటలు మాట్లాడినా కూడా మళ్ళీ తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు కూతురు కూస్తావు. అయ్యయ్యో అమ్మగారు, నిజంగా లేదండి, నిజంగా నిజమే చెబుతున్నాను. లేకపోతే ఒక పని చేయండి, మీకే రుజువు చూపిస్తాను. ఒక రోజులో, ఒక్క రోజు అయినా 2 రోజులైనా నాకు టైం ఇవ్వండి, పక్కా మీకు రుజువు చూపిస్తాను. కానీ నేను చెప్పిన టైంకి మీరు అక్కడికి వస్తే చాలు. ఏమే నన్ను ఆడికిరా ఇడికిరా అని మాట్లాడుతున్నావు? రుజువు కానీ లేకపోవాలా? సంబ పెడతాను నిన్ను. బాగా చెప్తున్నాను, నీకు వెనక ముందర ఎవరు లేరు, సంబ పెట్టిన ఎవరు అడిగే వాళ్ళు లేరు నీకు. అయ్యయ్యో రుజువు లేకుంటే నేను ఎందుకు అమ్మగారు ఇంత ధైర్యం చేసి మీ దగ్గర చెప్తాను? నిజంగానే రుజువుతో పాటు అన్నీ చూపిస్తాను మీకు. మీ వారు ఎలాంటి వారు, నేను ఎంత అనుభవిస్తున్నాను బాధని ఇన్ని రోజులు నేను దాచుకుని ఉన్నాను. కానీ చెప్పడానికి తప్పట్లేదు. అందుకోసం నేను మీకు చెప్పాను. మీరు దాన్ని అపార్థం చేసుకోకున్నట్లు కొంచెం ఓపికతో, ఓర్పుతో నేను చెప్పేదన్నా వినండి. అంత రుజువు నీకు ప్రూఫ్లతో అన్నీ చూపిస్తాను. ప్లీజ్ అమ్మగారు, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఒక 2 రోజుల్లో అన్నీ చూపించేస్తాను మీకు, ఏమైంది ఏం కథ అనేది. ఒక్కసారి నా మాట విని ఓపికతో ఉండండి. సరేలే, అదేం ప్రూఫ్లు చూపిస్తావు, అదేం రుజువు చూపిస్తావు, నేను చూస్తాను. మా వాడికి చేస్తాను. అప్పుడు ఎవరిదో తప్పు ఉందో విని చూసి అన్నీ మాట్లాడతాను. అప్పుడు నీది కానీ తప్పు ఉందనుకో, సాంపే వందపడతా. బాగా చెప్తున్నాను చూడు నీకు. ఏమి నాకేం భయం భీతి ఏం లేదు. మళ్ళీ జైలుకి పంపించినానంటే ఇంకా రావు కూడా రావు బయటికి. బాగా చెప్తున్నాను. మీ ఆయన అనేవాడు తాగి సస్తాడు, తాగుబోతుడు. ఇంకా నువ్వు జైల్లో ఉండి సస్తావు చూడు. ఊరి శిక్ష చేయించేది నీకు. సరేలేండి అమ్మగారు, మీరు చెప్పినట్టు అన్నీ కానీ ఓపికతో ఉండండి అమ్మగారు, అంతే చాలు. సర్లే పోయి ఇంకా ఇంటికి పోయి చగలాడు. నా ఎదురు నిలబడద్దు. నిలబడినామంటే ఇంకొక 2 ఏట కొడతానో ఏం చేస్తానో నాకే తెలీదు.